ఈ వీడియోలో మనం అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన భయంకర విమాన ప్రమాదం గురించి మరియు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోబోతున్నాం. జూన్ 12 మధ్యాహ్నం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 1:38 ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ గేట్వేకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 30 నుంచి 40 సెకండ్లలోనే విమానం అస్తమాన విశేషాలను కోల్పోయి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై ఢీకొట్టింది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో 230 మంది ప్రయాణికులు మరియు 12 మంది ఏరోప్లేన్ సిబ్బంది. ఈ ఘటనలో 241 మంది మృతి చెందినట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరియు భూమిపై కనీసం 28 మంది మరణించారు. గ్లోబల్గా మొత్తం 269 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు అప్పటికే భారత ప్రభుత్వ నేత అయిన మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో బలైపోయారు. ఈ విధ్వంసకరం మధ్య ఒక ప్రవాసుడు మాత్రమే బయటపడ్డాడు. బ్రిటిష్ సిటిజన్ అయిన విశ్వస్ కుమార్ రమేష్ ఈ ప్రమాదంలో బయటపడ్డాడు. అతను నగ్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన తక్షణం 6 NDRF బృందాలు, 2 BSF యూనిట్లు, IAF, NSG, BSF, క్రిమిజియల్ అండ్ ఫారెన్సిక్ టీమ్స్ ఆలస్యం లేకుండా చేరాయి మరియు 3 బ్లాక్ బాక్సులు సేకరించబడ్డాయి. ఫ్లైట్ డేటా అండ్ వాయిస్ రికార్డర్లు పరిశీలన కోసం తీసుకుపోయారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇనిషియల్ నివేదికలు చెప్పే ప్రకారం ఇంజన్లో ఇబ్బంది లేదా బర్డ్ స్ట్రైక్ కారణంగా శక్తి కోల్పోవడం కానీ ల్యాండింగ్ గేర్ విధ్వంసంగా ఉండటం అని చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘటనపై విచారం వ్యక్తం చేసి బాధితుల కుటుంబాలకు సహాయం ప్రకటించారు. బ్రిటన్ కింగ్ అయిన చార్లెస్ కూడా అంతర్జాతీయ దిగ్ధి వ్యక్తం చేశారు. US, UK అధికారులు విచారణలో సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, FAA, NTSB అన్ని విచారణలో పాల్గొంటున్నాయి. DGCA అండ్ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కొన్ని బోయింగ్ 787 వాహనాలపై అదనపు పరిశీలన ఆదేశాలు జారీ చేశారు. 787 డ్రీమ్ లైనర్పై ఇదే మొట్టమొదటిసారి ఘోర ప్రమాదం కావడం భద్రతా ప్రమాణాలపై ఆలోచన రేకెత్తించింది. ఈ ప్రమాదం ఎంత ఘోరమైనదంటే ఇది భారతదేశ చరిత్రలో ఒక్క విమానం ప్రమాదంలో చనిపోయిన ఎక్కువ మంది ఉన్న సంఘటన. ప్రమాదంలో మరణించిన వారికి, వారి కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ ఈ వీడియో ఇంతే. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి.